ఎస్సీ మీద, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, అదేవిధంగా మన పెన్షన్స్ మీద పెడితే ఈ మహానుభావుడు గొడ్డలిపాటి నాయకుడు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి పని ఏందిరా అంటే ప్రజావేదికని కూల్చడం. ఎంత సైకో కాకపోతే అదే ప్రజావేదికలో కూర్చుంటాడంట, అదే ప్రజావేదికలో ఐఏఎస్ ఆఫీసర్లతో మీటింగ్ పెడతాడంట, బయటకు వచ్చి దీన్ని కూల్చేయండి అని చెప్పాడంటే ఆ రోజు నుంచి సైకో పరిపాలన కొనసాగింది అని చెప్పడానికి అది మొట్టమొదటి ఉదాహరణగా మనం భావించవచ్చు. ఆ రోజు మొదలైన విధ్వంసం మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర తాళ్ళతో గేట్లు కట్టారు. ఆ రోజు మేమందరం కూడా ప్రత్యక్ష సాక్షులమే. మన చంద్రబాబు నాయుడు గారు ఏదైనా విషయం మీద పోరాటం చేయడానికి మన సీఎం గారు వెళ్తే ఆఖరికి ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తాడు, గుర్తు చేయాలి, మనం మర్చిపోకూడదు. మనం పడిన గాయాల్ని, మనం పడిన దెబ్బల్ని మనం మర్చిపోతే ముందుకెళ్ళలే. ఇది నా నాయకుడు నాకు చెప్పిన నీతి. కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు చెప్పాలని ఉద్దేశంతోనే చెప్తున్నా. ఒక 5 నిమిషాలు టైం తీసుకొనైనా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు కట్టిక నేల మీద ఎయిర్పోర్ట్లో ఎన్నో సందర్భాల్లో కూర్చున్న ప్రత్యక్ష సాక్షులు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అదే రోజు ఎన్నో అవమానాలు పడ్డారు. ఎంతోమంది నాయకులను జైల్లో పెట్టారు, ఎంతోమంది నాయకులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూల్చేశారు. ఆ రోజు పరదాలు ఉన్నాయి, చెట్లు కొట్టే పరిస్థితులు, ప్రివెంటివ్ అరెస్టులు, హౌస్ అరెస్టులు, ఎట్టు చూసినా గగ్గోలు. అమరావతి కావాలని రోడ్డు మీదకి వస్తే ఆడబిడ్డల్ని బూటి కాలుతో తన్నిన సందర్భాలు. ఇది ఏంటి తప్పు అంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని పిచ్చోడిని చేసిన సందర్భాలు. ఇది ఏంది అని అడిగితే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన సందర్భాలు. వీటన్నిటి గురించి పోరాటం చేస్తున్నామంటే మాలాంటి వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు. అటువంటి సందర్భంలో నిజంగా ఒక్కగానొక్క కొడుకు ఈ సందర్భంలో నేను నారా భువనమ్మకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏ తల్లి చెయ్యని ఆ రోజు ధైర్యం ఆ తల్లి చేసింది ఈ రాష్ట్ర ప్రజల గురించి. ఏమండి ఆ కుటుంబం ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం అయిపోవడమేనా? ఆ రోజు నేను భయపడ్డా. అదే యువగలం పేరిట యువత తాలూకా గలాన్ని ముందుకు తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటే ఎన్ని మాటలన్నారండి. చేతిలో మైక్ లాక్కున్నారు, నుంచున్న స్టూల్ లాక్కున్నారు, వేసిన స్టేజ్ లాక్కున్నారు, బయటకు వస్తే కరెంటు తీసేశారు, ఒక సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేదు, రాళ్ళు ఇసిరేవాళ్ళు, గుడ్లు ఇసిరేవాళ్ళు. అయినా అన్నిటికీ తట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి. నిజంగా పెద్ద మనిషి అనాలి, ఎందుకంటే నేను నాకన్నా చిన్నోడైనా పెద్ద మనిషి అనాలి. ఆ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఆ రోజు అతనికి అధికారం కొత్త ఏం కాదు, తాత సీఎం, నాన్న సీఎం, ఆఖరికి ఆయన అప్పటికి మంత్రి పదవి చేసిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర యువత గురించి నేను ముందుకు రావాలి అని చెప్పుకొని వచ్చారు. ఈరోజు రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. నీకులాగా గొడ్డళ్ళు చేతిలో పెట్టి కత్తులు చేతిలో పెట్టి యువకులను ముందుకు నడిపించే పార్టీ మాది కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని చేతిలో రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని పట్టుకునే పాదయాత్ర చేశాడు. ఈ రాజ్యాంగానికి అనుగుణంగా నేను పాదయాత్ర చేస్తున్నా, ఈ రాజ్యాంగానికి అనుగుణంగా నేను పరిపాలన చేస్తామని చెప్పి ఆ రోజు ప్రజల నమ్మకాన్ని చూరగొని ఈ రోజు ఈ కుర్చీలో కూర్చున్న సందర్భాన్ని కూడా మేమందరం చెప్పాలి. ఈరోజు అటువంటి సందర్భంలో ఈరోజు మనందరం చూసాం. అధికారం ఉన్నంత వరకు ఒకలాగా ఉంటుంది, అధికారం పోయిన తర్వాత ఒకలా ఉంటుంది. మా అన్నయ్యతో అన్నయ్య అని ఎందుకన్నారంటారా గొడ్డలిపాటి. ఎందుకంటే కొంతమంది ఎట్టకారంగా కూడా అనొచ్చు. ఎందుకంటే మీరందరూ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఈరోజు ఒక పక్క నుంచి 2024లో ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనలందరినీ ఎన్నుకుందో మనకు తెలుసు. ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఓటేయడానికి ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి ఓటేసి వెళ్ళారంటేనే ఆ రోజు తెలిసింది మన నాయకుడి తాలూకా సత్తా ఏంటో ఈ ప్రపంచానికి, కూటమి గాలికి సత్తా ఏంటో ఆ రోజు తెలిసింది. ఆ రోజు వచ్చిన తర్వాత నుంచి చిన్న కంపారిజన్ చెప్పాలి. ఆ రోజు ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసి చంపేసి డోర్ డెలివరీ చేస్తే అదే చంపిన వాడిని ఇంట్లో పెట్టుకొని కౌన్సిల్కి పంపించి ఈ రోజుకి కూడా రక్షించే ప్రయత్నం చేస్తే నా నాయకుడు, మనందరి నాయకుడు P4 విధానంలో బంగారు కుటుంబాలను తయారు చేయాలని మార్గదర్శులతో కూడా వెళ్ళి ఆ దళిత కుటుంబంలోని తాలూకా విధి విధానాలు ఎలా ఉన్నాయి చూడటానికని వెళ్ళి అదే దళిత కుటుంబం వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చి తను కూడా వాళ్ళతో తాగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? నేను ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, అటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? నా అదృష్టం ఏంటో చెప్పనా, సార్ పెట్టిన టీ నేను కూడా తాగాను. ఆ రోజు నేను కూడా సార్ మీటింగ్లో ఉన్నా. ఆ రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా భువనమ్మకి పెట్టించారో లేదో కానీ మా అందరికీ పెట్టారు, నిజంగా మేము అందరూ అదృష్టవంతులం సార్ అని. అటువంటి నాయకుడు అండి నా నాయకుడు. ఏం మాట్లాడతావయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అక్కడెక్కడో కూర్చొని ఏం రాజకీయాలు చేస్తావయ్యా? నీ రాజకీయం ఎలా ఉంటుందో చెప్పనా? బాపట్లలో వరదలు వచ్చి రైతులందరూ కూడా నష్టపోయారంటే వరి కంకులు మునిగిపోయి మనమైతే ఏం చేస్తామండి, ప్యాంటు సగానికి మడత పెట్టేస్తాం. మా సార్ అయితే అది మడత కూడా పెట్టరు, దిగిపోతారు, ఆ బురదలోకే దిగిపోతారు.
దిగిపోయి ఏం జరిగిందని చూసుకొని దగ్గరికి వెళ్ళి రైతు భుజం మీద చేసి మాట్లాడొస్తారు. కానీ మనాడు హైటెక్ కదా, మనాడు ఏం చేశాడంటే అంతవరకు రెడ్ కార్పెట్ వేసుకున్నాడు. రెడ్ కార్పెట్ మీద వెళ్తే ఇక్కడెక్కడో ఈయన ఉంటాడు, అక్కడెక్కడో రైతు ఆ కంకిలు తీసి ఇలా చూపిస్తుంటాడు అన్నమాట. అప్పుడు ఆయన అది చూసి అది డ్రోన్ షాట్లు వేస్తారు, అది చూసి ఈయన అనుకుంటాడు అనమాట, బుడమేరుకి నేను ప్రత్యక్ష సాక్షిని. బుడమేరు వచ్చినప్పుడు సుమారుగా వారం రోజుల పాటు ఎక్కడ తిన్నారో, ఎక్కడ పడుకున్నారో, ఎక్కడ రెస్ట్ తీసుకున్నారో తెలియదు. తెల్లవారుజాము 4 గంటలకి ఆ రోజు బుడమేరు వచ్చిన రోజు నన్ను చూసి సార్ అన్నారు, అమ్మ అనితే వెళ్ళి పడుకో అని. టైం చూసా 4 అయింది, పర్లేదు లేండి సార్ వెళ్దామండి అన్నాం. మళ్ళీ అట్నుంచి వచ్చారు 6 అయింది. 6 గంటలకి అధికారులందరినీ కూర్చోబెట్టి రివ్యూ చేస్తున్నారు. రివ్యూ చేస్తే సడన్గా సార్ అన్నారు, సార్ టైం చూసుకోవాలి 6 గంటలని. సడన్గా ఎలా చూసి అన్నారు, 7 గంటలకు అందరం 6:30కి అందరం కలుద్దామా అన్నారు. కార్తికేయ మిశ్రా గారు కూడా ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇలా చూసి ఇంకెందుకు సార్ ఇక్కడే ఉండిపోతాం సార్, మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని రండి సార్ అన్నారు. అప్పుడు వరకు మేము కూడా టైం చూడలే, అప్పుడు టైం 6. అంటే ఆ రోజు డే మొదలుకొని నెక్స్ట్ డే వరకు కూడా నీటిలోకి దిగారు, నీటిలో చూశారు, బురదలోకి దిగారు. ఆఖరికి మళ్ళా తిరిగి ఒక సామాన్యమైన పరిస్థితి వచ్చినంత వరకు కూడా ఆ ప్లేస్ని వదిలి కూడా రాలేదు. అది నా నాయకత్వం అంటే. ఏం మాట్లాడతాడు ఈరోజు కూర్చొని? ఈరోజు మనం అధికారంలో ఉంటేనే నాయకత్వం చేయడం కాదు. ఈరోజు సార్ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, అధికారం కోల్పోయినప్పుడు బాధపడడం కాదు, అధికారం లేకపోయినా అధికారం ఉన్నా కూడా పేదవాడికి సేవ చేసి లేకపోయినప్పుడు ఆయన బాధపడే తత్వం ఉన్న నాయకుడు. కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా నేను ప్రజల పక్షాన పోరాడతాను అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళా వాళ్ళు తిరిగి మొదలుపెట్టారు. మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారని నారాసుర రక్త చరిత్ర అని ఒక గొడ్డలు పెట్టారు. ఈ 5 సంవత్సరాలు అతగాడే కదండి సీఎం, అతగాడే కదా 5 సంవత్సరాలు సీఎం. 19 నుంచి 24 వరకు వాళ్ళ బాబాయ్ చనిపోయిన తర్వాత 5 సంవత్సరాల వరకు. మరి ఆ రోజు ఏం చేశారండి అని అడుగుతుంది నేను కాదండి బాబోయ్, వాళ్ళ చెల్లెళ్ళు అడుగుతున్నారు. ఆ సునీతమ్మన ఆ పక్కనున్న బాబు ఆవిడ షర్మిలమ్మ అడుగుతున్నారు. కనీసం ఆ రోజు మాట్లాడకుండా మళ్ళీ ఈ రోజు నిన్న మొన్న బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారే చేశారంట. అంటే చెప్పేవాడికి అదే అంటారు కదా, వినేవాడు లోకువా అని. ఈరోజు మేము ప్రజలు వింటున్నారు అనుకొని నోటుకు వచ్చినట్టు చెప్పే సందర్భాలు. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ చాలామంది కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చున్నారు, కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వింటున్నారు మన దిశానిర్దేశం. ఈరోజు ఎంతో కష్టపడి ఇంకో 2028కి అనుకుంటా సార్కి 50 సంవత్సరాలు పూర్తయితే రాజకీయంగా ఒక నాయకుడిని చూశానండి నేను, నిజంగా ఏకైక నాయకుడిని చూశాను. ఈరోజు నా సీక్రెట్లు ఎవరికైనా చెప్తే నాయకుడి కింద ఎదుగుతాడేమో అనుకుని భయపడే నాయకుల్ని కూడా నేను చూశాను. కానీ 50 సంవత్సరాలుగా ఆయన అక్కడ ఇంచుమించుగా 50 సంవత్సరాలు రాబోతున్న రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడిగా మమ్మల్ని కూర్చోబెట్టి, మా మంత్రుల్ని కూర్చోబెట్టి ఏం చెప్తారో తెలుసా? నేర్చుకోండి అయ్యా, నేను చెప్తాను, చాలా చెప్తాను, మీకు వినే ఓపిక ఉంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, మీరు రాజకీయం నేర్చుకోండి, అడ్మినిస్ట్రేటివ్ నేర్చుకోండి అని చెప్పి మాకు లాంటి వాళ్ళందరినీ కూడా సింగపూర్ పంపిస్తే అది కూడా వాళ్ళకి వేరే రకంగా ఆలోచించుకున్నారు. సింగపూర్ పంపించి ఈరోజు బయటికి వచ్చిన తర్వాత మేము అందరూ అనుకున్నారు సింగపూర్ విహారయాత్ర అని. కాదండి, విజ్ఞాన యాత్ర అండి సింగపూర్. మాకు మార్నింగ్ 9:30కి మీకు స్కూల్లో, నేను చాలామంది మా నారాయణ గారు ఎక్కడ చూస్తున్నారు, ఆయన 9:30కి ఎలాగైతే స్కూల్ బస్సు ఎక్కిస్తారో మేము కూడా అలాగే ఎక్కాం నారాయణ గారితో పాటు. నారాయణ గారు కూడా ఆ రోజు 9:30కి స్కూల్ బస్సు ఎక్కినట్టుగా కారు ఎక్కి ఈవినింగ్ 7, ఒక్కొక్కసారి 7:30కి కూడా ఎక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటు నుంచి 7 o'clock తీసుకొచ్చి పడేసేవారు మమ్మల్ని. అఫ్కోర్స్ ఇట్స్ ఎ వండర్ నిజంగా. అలాంటి చోట నేర్చుకోవాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోమంటే